ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క సాయంకాల శుభాలు మీకు తెలియజేస్తున్నాను. స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి సెషన్‌కు ప్రేమతో ఉన్నందున ఆహ్వానిస్తున్నాను. స్క్రిప్చర్ టైమ్ ద్వారా దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి మరొకసారి మనందరం కూడుకోవటానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నేను తెలియజేస్తున్నాను. మరి వాక్యాన్ని ఆసక్తితో ధ్యానిస్తున్నారని నేను నమ్ముతున్నాను. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అందులోని లోతైన మర్మాలను గ్రహించండి. అప్లికేషన్ ఎక్కడెక్కడ మనం పెట్టుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి అనేది మీరు గ్రహించుకుంటూ వాక్యాన్ని చదవాలని కూడా మీకు మనవి చేస్తున్నాను. స్క్రిప్చర్ టైమ్‌లో భాగంగా ఇంతవరకు మొదటి 5 పుస్తకాలను మనం ధ్యానించాము. ఈరోజు 6వ పుస్తకం యెహోషువ గ్రంథమును మీకు వివరించి చెప్పాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథాన్ని మరి స్లైడ్స్ రూపంలో మీకు తెలియజేస్తాను. అందులోని సారాంశాన్ని మాత్రమే మీకు తెలియజేస్తాను. అందులోని కీ ఐటెమ్స్ ఏమేమైతే ఉన్నాయో ఆహ్, వాటిని మాత్రం మీకు క్లుప్తంగా తెలియజేయటానికి నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత మీరు కూడా ఇంట్లో చదువుకోండి. తర్వాత మీకు డౌట్స్ అనిపిస్తే గూడా మీరు వాటిని నాకు మీరు షేర్ చేస్తే గూడా వాటిని నేను మీకు నివృత్తి చేయడానికి అవకాశం ఉంటది కూడా మీకు తెలియజేస్తున్నాను. మళ్ళా ఇంకోసారి చెప్తున్నాను. ఇది మీకు రెఫరెన్స్‌గా మాత్రమే ఉండాలి. ఇది మాత్రం చదువుకుంటే సరిపోతుంది అని అనుకోవద్దు. ఆహ్, మీరు కూడా ఖచ్చితంగా వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో చదివినప్పుడు దేవుని హృదయాన్ని గ్రహించగలరని మీకు మనవి చేస్తున్నాను. మంచిది. యెహోషువ గ్రంథము మనం ప్రారంభం నుంచి మనం చూస్తే యెహోషువ గ్రంథము మొదటి 5 పుస్తకాల తర్వాత యెహోషువ గ్రంథం వస్తుంది. మొదటి 5 పుస్తకాల్లో అబ్రాహాము ఎన్నుకోనబడిన దగ్గర నుంచి కూడా ఇజ్రాయెల్ ప్రజలు వారు అరణ్యంలోకి ఐగుప్తులోనికెళ్ళటము, ఐగుప్తులో నుంచి వారు విడిపించబడ్డము, అక్కడి నుంచి వారు కనాను దేశానికి వారు వారు ప్రయాణమై వెళ్ళినట్టుగా చూస్తున్నాము. ఈ ప్రయాణమై వెళ్ళిన దగ్గర నుంచి కూడా అరణ్య మార్గంలో వారికి ఎదురైనటువంటి పరిస్థితులన్నిటిని కూడా మరి మొదటి 5 పుస్తకాల్లో మనం చూడొచ్చు. ద్వితీయోపదేశ కాండంలో మోషే వారికి మరొకసారి ఉపదేశించి దేవుని ధర్మశాస్త్రాన్ని తెలియపరిచి, ఇలా జీవించండి, ఇలా జీవించొద్దని వారికి తెలియపరిచి, ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా ఆయన తన జర్నీని ముగించి అక్కడ ద్వితీయోపదేశ కాండం అయిపోయేటప్పుడు మోషే చనిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకొచ్చింది ఎందుకోసమంటే, కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడం కోసం. అయితే ఇప్పుడు కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వారికి ఎవరు సహాయపడబోతున్నారంటే, దేవుడు మోషే ద్వారా యెహోషువను సిద్ధపరిచాడు. యెహోషువ నాయకత్వంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వెళ్లి కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాల్సిన అవసరత ఉంది. అయితే ఇప్పుడు యెహోషువను దేవుడు బలపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 18 వచనాల్లో గనుక మీరు చూస్తే అక్కడ యెహోషువని దేవుడు బలపరుస్తూ నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని అతనికి తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాగ్దానం పొందుకునే అతను బలపరచబడినట్టుగా చూస్తాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనంలో మోషేకి నేను ఎలాగైతే తోడై ఉన్నానో అలా నీకును తోడై ఉంటాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మోషే నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు చాలా కథలు పడ్డారు. అయితే యెహోషువ భయపడ్డాడేమో, మరి మోషే వల్లే కాలేదు నా వల్ల అవుతదని. అయితే దేవుడు పదే పదే యెహోషువకు ధైర్యాన్ని నూరిపోసాడని మనం చూస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ధైర్యము చెప్తూ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను నీకు తోడై ఉంటాను. మోషేకి తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటానని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయంలోనే దాదాపు 3 సార్లుగా నేను నీకు తోడై ఉంటాను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పి అతన్ని బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మన దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు. మీలో ఎటువంటి భయాందోళనలు కలిగి ఉన్నా, మీ భవిష్యత్తు గురించి కావచ్చు, మీ పరిస్థితులను బట్టి కావచ్చు, మరి భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి కష్టాలొచ్చినా, ఎలాంటి శోధనలొచ్చినా, ఎలాంటి పరిస్థితులు మీకు ముందుకు వచ్చినా, మీ దేవుడు మిమ్మల్ని బలపరచడానికి, మీకు సహాయం చేయటానికి, మిమ్మల్ని నడిపించడానికి తోడై ఉన్నాడు. పదే పదే ఆ విషయాన్ని ఆయన వాగ్దాన రూపంలో తన వాక్కు ద్వారా విడుదల చేసి తెలియచేయగలడనే విషయాన్ని ఈ మాటను బట్టి మనం నేర్చుకోగలం. అయితే తర్వాత వచనాల్లో మనం చూస్తే 10వ వచనం నుంచి 18వ వచనంలో కూడా అక్కడ చూస్తాము. యెహోషువ దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకున్న తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరినీ పిలిపించి, తెగల వారీగా వాళ్ళని పిలిపించి మరి యోర్దాను నది అవతల ఉన్నటువంటి వారిని కూడా బలపరుస్తూ మీరు కూడా రండి, మనందరం కలిసి మనం వెళ్ళి మరి ఈ కనాను దేశాన్ని స్వాధీనపరచుకుందాము. అందరూ స్వాధీనపరచుకున్న తర్వాత అందరికీ విభాగించబడిన తర్వాత మీరు ఎవరికి అలాట్ చేయబడిన వాటిలో మీరు ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాము. ఇక్కడ కూడా దేవుడు మరొకసారి యెహోషువకు తోడై ఉండినట్లుగా తన వాగ్దానాన్ని విడుదల చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుని వాగ్దానం పొందుకోగలిగితే మనము కాన్ఫిడెంట్‌గా ఉండడం మాత్రమే కాదు, ఇతరులకు కూడా కాన్ఫిడెన్స్ చెప్పగలిగిన స్థాయిలో మనం ఉంటాము. ఇతరుల ఫేవర్ కూడా పొందగలిగిన స్థితిలోనికి దేవుడు మనల్ని ఉంచుతాడనే విషయాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా రెండవ అధ్యాయంలో
24 వచనాల్లో గనుక మనం చూస్తే, ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కొక్క గోత్రానికి సంబంధించి ఒక్కొక్క వ్యక్తిని అక్కడ ఒక వారిని పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అక్కడ వెళ్లి వాళ్ళు వేగు చూసి రావడానికెళ్లారు. యెరికో పట్టణానికెళ్లారు. అక్కడ రాహాబ్ అనేటువంటి ఒక స్త్రీని వాళ్ళు కనుగొన్నారు. ఆమెను కనుగొన్నప్పుడు ఆమె యెరికో పట్టణంలో వారి కాపలాదారులకు దొరకకుండా వారిని తప్పించి ఆమె మేలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆమె మేలు చేయడానికి గల కారణం ఏంటంటే, అక్కడ దేవుడు ఉన్నాడని, దేవుడిని ఎరిగిన వ్యక్తిగా ఆమె, "మీ దేవుని గురించి నేను విన్నాను. మీ దేవుడు భూమి ఆకాశం సృజించిన వ్యక్తని. మరి ఆ దేవుని ద్వారా మీరు పొందిన ప్రతి శ్రేష్టమైన విజయాన్ని గురించి నాకు తెలిసింది. నేను మీరు మీరు దేవుని చేత దీవెంచబడ్డారని నాకు తెలుసని" ఆమె వారికి ఎంతో సహకరించింది. ఎంతో సహాయపడిందని కూడా మనం చూస్తున్నాము. అయితే ఆ సహాయానికి ప్రతిఫలంగా మరి మేలు చేసింది కాబట్టి దేవుడు కూడా అతనికి ఆమెకు మేలు చేస్తున్నట్టుగా మరి ఇజ్రాయెల్ ప్రజల ద్వారా ఆ వేగు వెళ్ళిన వారి ద్వారా ఒక వాగ్దానాన్ని ఆమె పొందుకుంది. మరి ఆమె తన కుటుంబం కూడా రక్షించబడతారని మరి వారు మరి ఎప్పుడైతే మరి హస్తగతం చేసుకోవడానికి వస్తారో అప్పుడు వీరినేమి చేయరన్నట్టుగా అక్కడ వారిని వదలటానికి ఉపయోగించినటువంటి ఆ ఎర్రటి తాడుని మరి దాన్ని అక్కడ ఉంచి దాన్ని గుర్తుగా పెట్టడం వల్ల ఆమె మేలు పొందింది అని కూడా చూస్తున్నాం. ఇక్కడ ఎవరైనప్పటికీ దేవుడెవరో మనం గ్రహించగలిగితే సహాయం మనల్ని వెతుక్కుంటూ వస్తదనేది మనం ఇక్కడ గుర్తించగలం. మనం మేలు చేయగలిగితే మనకు చక్కటి ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు అని కూడా మనకు అర్థమవుతది. రాహాబ్ ఎలాంటి వ్యక్తి అయినా అయ్యుండొచ్చు. కానీ ఆమె దేవుని గురించి తెలుసుకుంది. ఆమె ఇజ్రాయేలీయులు కాదు. కానీ ఆమె అన్యురాలైనప్పటిని ఆమె దేవుని గురించి తెలుసుకుంది. దేవుని గురించి ప్రస్తావించింది. ఆయన్ని ఒప్పుకుంది. ఒప్పుకొని ఆయన గొప్ప దేవుడని ఒప్పుకుంది గనుక ఆమె మంచి మనసుతో చేసినటువంటి మేలుకి చక్కటి ప్రతిఫలాన్ని ఆమె పొందగలుగుతుంది. ఇంకా గొప్ప ప్రతిఫలం ఏంటంటే ఆమె ప్రాణం మాత్రమే రక్షించబడలేదు గానీ, ఆమె తర్వాత యేసుక్రీస్తు వంశావళిలో మీరు గనక మత్తయి సువార్తలో కొన్ని వంశావళి ఉంటది. ఆ వంశావళిలో యేసుక్రీస్తు వంశావళిలో ఈ వ్యక్తిగా అన్యురాలిగా ఈమె కూడా కనపడతది. సో, ఆమె చేసిన మేలుని బట్టి దేవుని సేవించే వ్యక్తులు మరి మేలు చేస్తారు. మరి మీరు చేస్తారో లేదో దేవుని సేవించే వ్యక్తులు మేలు చే మేలు చేయటానికి ఎప్పుడు ముందుంటారు. మరి మేలు చేసేవారికి దేవుడెప్పుడు ముందుంటాడు. వారి పక్షాన దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. వారికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. తన వాక్కును విడుదల చేస్తాడు. వారిని మంచి స్థాయిలో ఉంచుతాడనే విషయాన్ని ఈ ఈ ఈ యొక్క సెక్షన్ ద్వారా మనం నేర్చుకోవచ్చని కూడా మీకు మనవి చేస్తున్నాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు ఇజ్రాయెల్ ప్రజలు యోర్దాను నదిని దాటేటువంటి క్రమం మనకు కనపడుతది. ఆ యోర్దాను నదిని దాటేటువంటి క్రమంలో అక్కడ చాలా చక్కగా ఒక మాట మనం చూడగలము. యోర్దాను నదిని దాటుకొని వెళ్ళడము మరి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకొస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్తున్నట్టుగా కనపడుతది. ఎందుకంటే అప్పుడు మోషే కర్ర చాపి ప్రార్థన చేస్తే మరి సముద్రం 2 పాయలుగా చీల్చివేయబడ్డము. తర్వాత ఆరిన నేల, పొడి నేల కనపడము. దాని మీద ప్రజలందరూ కూడా మరి సముద్రాన్ని దాటినట్టుగా మనకు కనపడుతది. ఇక్కడ జరిగిందేంటంటే, ఇక్కడ కూడా నది ఎగు దిగువకు పారాల్సినది ఎగువకు పారుతా ఉంది. అప్పుడు ఆహ్, ఈ ఈ మందసాన్ని పట్టుకొని ఈ యాజకులైనటువంటి వారు ఎప్పుడైతే నీటిలోకి దిగారో అప్పుడు పొడి నేల వారి తర్వాత కనపడతా వచ్చింది. ఆ పొడి నేల మీద ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా యోర్దాను నదిని దాటినట్టుగా మనకు కనపడుతది. ప్రతిసారి కూడా దేవుడు అద్భుత రీతిగా వారి పక్షాన ఉండి పని జరిగిస్తా ఉన్నాడు. మోషే సమయంలో జరిగిన ఈవెంట్ ఎర్ర సముద్రం ఈవెంట్ అయితే, యెహోషువ టైంలో జరుగుతున్నటువంటి ఈవెంట్ ఏంటంటే మరి యోర్దాను నది పాయలు కావడము. యోర్దాను నదిని వాళ్ళు దాటగలగటము. ఇక్కడ దాటిన తర్వాత వారక్కడ చక్కగా ఒక్కొక్క గోత్రానికి సంబంధించి ఒక్కొక్క రాయి తీసుకొనొచ్చి వారక్కడ జ్ఞాపకార్థ సూచిక అక్కడ వారు సిద్ధపరిచారని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట మనం గుర్తు చేసుకోవాలేంటంటే, దేవుడు మనకు కొన్ని రిసోర్సెస్ ఇవ్వడం ప్రారంభిస్తాడు. మరి దేవుడు తన వాక్యాన్ని మనకు రిసోర్స్‌గా ఇచ్చాడు. ప్రార్థన అనేటువంటి ఒక రిసోర్స్‌గా ఇచ్చాడు. దేవుని ఆత్మను మనకు రిసోర్స్‌గా ఇచ్చాడు. వాటిని మనం వినియోగించగలిగినప్పుడు మన 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 ప్రాసెస్‌లో, మన మార్గంలో మనకేదైనా ఎదురొస్తే దేవుడు ఆ రిసోర్స్ ద్వారా మనకు హెల్ప్ చేస్తాడనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుడే హెల్ప్ చేస్తాడు. రిసోర్స్‌ని దేవుడు మనకు సెకండరీగా ఉంచాడు. మరి ప్రైమరీగా మనం దేవుని మీద ఆధారపడాలనేది ఇది మనకు నేర్పిస్తది. మరి యెరికో సారీ యోర్దాను నదిని దాటడం అనేటువంటిది వారికి
వారికి సాధ్యమైన పని కాదు. దేవుడు వారి పక్షాన దాన్ని సాధ్యపరచడు అని మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఎర్ర సముద్రాన్ని వారు దాటలేకపోయినప్పుడు దేవుడు దాటేలా చేశాడు. ఇప్పుడు యోర్దాను నది దాటలేకపోవచ్చు. ఏ టైంలో ఏ ఏ సమయంలోనైనప్పటికిని మీకు ఏదైనా అవరోధం ఎదురైనప్పుడు దేవుడు మీ పక్షాన ఉంటే, దేవుడు మీకిచ్చిన రిసోర్స్‌ని వినియోగించుకొని మీరు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటది. దేవునితో మీరు ముందుకెళ్తే మరి మీకు ఎదురుగా ఏదున్నా దాన్ని మీరు అధిగమించడానికి అవకాశం ఉంటదని దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకా 5వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే మరలా అక్కడ సున్నతి జరగటం మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొత్త జనరేషన్. ఎందుకు కొత్త జనరేషన్ అంటున్నానంటే ఒకప్పుడు ఐగుప్తు నుంచి బయటకొచ్చిన వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాల్లో చాలా అందరూ చనిపోయారు. యెహోషువ, కాలేబులు తప్ప. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా న్యూ జనరేషనే. వాళ్ళందరికీ సున్నతి కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు ఆహ్, నిబంధనలో వాళ్ళు పాలిభాగస్తులవ్వాలంటే వారికి కూడా సున్నతి జరిగి, ఇప్పుడు మరలా వారు నిబంధనలో పాలిభాగస్తులవుతారు. మరిప్పుడు సున్నతి ప్రారంభించి, జరిగించి తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ కొత్త జనరేషన్ అంతా కూడా కలిసి వారు పస్కా పండుగను ఆచరించడం మనకు కనపడుతది. పస్కా పండుగను వీరు ఆచరిస్తున్న విధానం మనం చూసినప్పుడు, దేవునితో నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కరు పస్కా పండుగను పాటించాలి అనేటువంటి ఒక గొప్ప నిర్దేశాన్ని వారు కలిగి ఉన్నారు. ఎందుకంటే మనం కూడా దేవునితో పాలిభాగస్తులం మనం. ఆయనతో కూడా ఒక నిబంధనలో ఉన్నవారం గనుక మనం పస్కా పండుగ చేయాల్సిన అవసరం లేదు. మనం సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని యొక్క పద్ధతి ప్రకారంగా మనము హృదయ సున్నతి పొందిన వారుగా దేవునితో నిబంధనలో కొనసాగటానికి మనం యేసుక్రీస్తు మన కొరకు చేసిన బలియాగం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి లోబడి ఆయన అనుసరించి నడుచుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరి మా తాతలు లేకపోతే మా నాన్నలు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయాల్సిన అవసరం లేదని మనం అనుకోవడానికి లేదు. ఏ జనరేషన్‌కి ఆ జనరేషన్ పర్సనల్‌గా ప్రతి ఒక్కరు కూడా దేవునితో నిబంధనలో కొనసాగాలి. దేవుడు మన కొరకు చేసినటువంటి బలియాగాన్ని మనము అర్థం చేసుకొని దానికి లోబడి మనం జీవించాలనే విషయాన్ని ఇది మనకు నేర్పిస్తుంది. తర్వాత 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనంలో అక్కడ మనం చూసినప్పుడు అక్కడ ఒక కమాండర్‌ని చూస్తాడు. ఒక ఒక వ్యక్తిని చూస్తాడు. యెహోషువ. చూసినప్పుడు అతనికి భయం కలుగుతది. ఇతను మన పక్షాన ఉన్నాడా? మనకు వ్యతిరేకంగా ఉన్నాడని. అతను అడిగినప్పుడు ఇక్కడ సేమ్ థింగ్. అప్పుడు మోషే టైంలో ఎలాగైతే అక్కడ మండుచున్న పొద ఎలాగైతే కనపడిందో, సేమ్ థింగ్ ఇక్కడ యెహోషువ సమయంలో ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి నేను యుద్ధశూరుడైన యెహోవా యుద్ధ నుంచి నేనొచ్చాను. మరి నేను సైన్యములకు అధిపతికి యెహోవా నన్ను పంపించాడు. నేను మీకోసం యుద్ధం చేయటానికి మీకు వ్యతిరేకంగా లేను గానీ, మీకోసం ఉండటానికి దేవుడే నన్ను నియమించాడని చెప్పడం చూస్తాం. అక్కడ సేమ్ థింగ్ దేవుడు బలపరుస్తున్నాడు యెహోషువని. మరొకసారి యెహోషువకు ధైర్యం చెప్తూ, ఇదిగో ఇంతవరకు బాగుంది. ఇక నుంచి మీరు యుద్ధాలు చేయాలి. యుద్ధం చేయడానికి కూడా నేనే రిసోర్స్ అరేంజ్ చేస్తున్నాను అని దేవుడు ఈ రిసోర్స్‌ని అరేంజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మన జీవితంలో ఒక యుద్ధం రాబోతుంది. ఒక గడ్డు పరిస్థితి రాబోతుందంటే రిసోర్స్ ఆల్రెడీ దేవుడు మన కోసం అరేంజ్ చేసుంటాడనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మరి ఎప్పుడైతే దాన్ని మనం గమనిస్తామో, గుర్తిస్తామో, దానికి మనం సరైన విలువ చెల్లిస్తామో, మరి ప్రాధాన్యత ఇస్తామో మన జీవితంలో ఆ రిసోర్స్‌ని వినియోగించుకొని మనం విజయాలు సాధించడానికి దేవుడే మనకు సహాయం చేస్తున్నాడనే విషయాన్ని కూడా దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. తర్వాత యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి 27 వచనాల్లో యెరికో గోడలు కూలటం దాని గురించి మనం చూస్తాం. యెరికో గోడలు కూలటం అనేటువంటిది చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి వింటూనే ఉంటాం. యెరికో గోడలు ఎలా కూలాయి? వారి సామర్థ్యాన్ని బట్టి కూలలేదు. యెరికో గోడల చుట్టూ వారు ప్రదక్షిణలు చేసినట్టుగా తిరిగారు. కానీ దేవుని మీద ఆధారపడి, దేవుని మీద విశ్వాసంతో, దేవుడు చెప్పిన మాటకు లోబడి వారు చేసిన ఈ చిన్న పని గూడా మరి గొప్పగా కట్టినటువంటి యెరికో గోడలు సైతము ఆహ్, పర్వతములు మైనబోలె కరిగిపోయినట్లుగా మరి యెరికో గోడలన్నీ గూడా కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవునితో మనము కలిసి నడుస్తున్నప్పుడు, దేవుని మాటకు లోబడి మనం నడుస్తున్నప్పుడు, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. దీని గురించి నేను ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయను గానీ, మరి దేవుని ఆరాధిస్తా ఉండండి, దేవుని స్తుతిస్తా ఉండండి, దేవుని మాటకు లోబడి మీరు నడుస్తా ఉంటే దేవుడు మీ పక్షాన అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడనే మాట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే మన సామర్థ్యంతో జయించలేనివి దేవుని సామర్థ్యాన్ని బట్టి, దేవుని కృప ద్వారా, దేవుని సహాయం ద్వారా ఖచ్చితంగా మనం జయించగలమనే మాటను దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చని గూడా మ దీన్ని మనము చూడొచ్చు.
యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము మొదటి 26 వచనాల్లో గూడా ఆకాను యొక్క పాపం గురించి మనకక్కడ ప్రస్తావించబడింది. హాయి అనేటువంటి పట్టణానికెళ్లారు. దాదాపుగా 3000 మంది వెళ్తే అక్కడ యుద్ధం చేశారు గానీ, యుద్ధంలో జయించలేక అక్కడి నుంచి పరిగెత్తుకొనొచ్చేటప్పుడు 36 మందిని కోల్పోతారు. అలా కోల్పోయినప్పుడు మధ్యలో చావు తప్పి కన్నులొట్టబోయి ఎలాగో బ్రతికి బయటపడ్డాం అనుకుంటా ఉంటే, ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంట, అందులోని కొంత డబ్బును, కొంత సొమ్మును తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడంట. దేవుని కోపం మండింది. మరి వారిలో చాలామంది చనిపోవడం ప్రారంభించారు. అయితే తర్వాత ఎవరి వల్ల ఈ తప్పు జరిగిందని చూస్తే ఆకాన్‌ను దేవుడు చూపిస్తే, మరి ఆకాను తర్వాత అతని కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రాళ్ళతో కొట్టి చంపి, కాల్చి దాన్ని ఒక పనిష్మెంట్ లాగా వాళ్ళకిచ్చి చంపేశారని మనం చూస్తాం. ఇప్పటికి ఆహ్, ఆకోరు అనేటువంటి లోయలాగా గూడా దాన్ని పిలుస్తారు ఆ ప్లేస్‌ని. ఎందుకు ఈ మాటలు రాయబడి ఉన్నాయంటే, దేవుడు మనకు రైట్‌ఫుల్‌గా ఏదైనా బ్లెస్ చేస్తాడు. ఒకవేళ మనము కకృతితోటి ఏదో మనం ఇంకా తెచ్చుకోవాలి, ఇంకా ఏదో సంపాదించుకోవాలని మన స్వలాభాపేక్ష కోసము, స్వార్థం కోసం మనం ప్రయత్నం చేస్తే, మనము అది మనకు దీవెనకరంగా ఉండదు గానీ, అది మనకు ఒక శాపంగా మారుతది. అది మనకు ఒక దేవుని నుంచి ఉగ్రతను తీసుకొనొస్తదని మనం గుర్తించాలి. ఆకాను వెళ్ళిన పర్పస్ ఏంటి? అతను చేసిన పనేంటి? మరి అది తెచ్చుకొని, దాచిపెట్టుకొని దేవుని ఉగ్రతను తెచ్చుకోవడం చూడండి. మరి లోకపరంగా మీ కొరకు నిర్ణయించబడిన దాని కొరకు మీరు ప్రయాసపడితే ఇలాగనే ఉంటదని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. దేవుడు మన కొరకు నిర్ణయించిన వాటిని దేవుడు రైట్‌ఫుల్‌గా ఇస్తాడు. అయితే మనము నిజాయితీగా వాటిని పొందుకోవడానికి దేవుని మీద ఆధారపడాలి తప్ప, ఇలా కొని తెచ్చుకొని వాటిని అనుభవించలేక ఇలా నశించిపోవడం అనేటువంటిది మంచి ఉద్దేశ్యం కాదనేది కూడా దేవుడు మనకు దీని ద్వారా నేర్పిస్తున్నాడు. ఇంకోటి మనం చూస్తే 8వ అధ్యాయము మొదటి ఆహ్, ప 29 వచనాల్లో కూడా చూస్తే, ఇప్పుడు హాయి పట్టణాన్ని మరలా ఇంకోసారి వాళ్ళు వెళ్తారు. ఈసారి 30,000 మంది వెళ్తారు. వెళ్ళి అక్కడ మొత్తం హాయి పట్టణాన్ని అంతా కూడా నాశనం చేస్తారు. 12,000 మందిని అక్కడ చంపడం మనం చూస్తాము. తర్వాత అక్కడ వారికి దేవుడు కొలసం ఇస్తాడు. ఇప్పుడు కొలసము రైట్‌ఫుల్‌గా దేవుడు ఇస్తున్నాడు. మరి దీన్ని ఎవ్వరు ఆపలేరు. దీన్ని ఎవరు అనుభవించకుండా ఉండలేరు. మరి దేవుడు రైట్‌ఫుల్‌గా ఇస్తే అనుభవించడానికి ఈజీగా ఉంటది. మరి మనం దొంగగా ఏదో మనం తెచ్చేసుకుంటే అది మనకేదో దీవెనకరంగా ఉంటుందనుకుంటే, అది దీవెన కాదు. అది మనకు శాపంగా మారుతది. అయితే దేవుడు ఇక్కడ సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఏ పట్టణం నుంచైతే పరిగెత్తుకొనొచ్చి మరి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కాపాడుకొనొచ్చారో, ఇప్పుడు అదే పట్టణాన్ని జయించి, అక్కడ రాజును కూడా చంపేసి, మొత్తంగా అక్కడ ఆ పట్టణాన్నంతా కూడా నాశనం చేసి, ఇప్పుడు కొల్లసం అంతా గూడా పట్టణంలో ఉన్నదంతా గూడా వాళ్ళు విభాగించుకోవడం మనం చూస్తాం. దేవుడిస్తే ఏదన్నా దేవుడు సహాయం చేస్తే మీరు జయించలేనివి మీరు జయించగలుగుతారు. మీ వల్ల కానిది దేవుని సామర్థ్యాన్ని బట్టి జరిగించగలుగుతారు. అప్పుడు దాని ద్వారా దేవుడిచ్చేటువంటి దీవెన ఏదైనా కావచ్చు, అది మీరు అనుభవించేదిగా ఉంటది. దాని ద్వారా మీరు సంతోషించేటువంటి అనుభవాన్ని మీరు కలిగి ఉంటారని గూడా దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. 8వ అధ్యాయం 30 వచనం నుంచి 35వ వచనంలో మరి దేవుని నిబంధనను మరొకసారి అక్కడ వారు పునరుద్ధరించినట్టుగా మనం చూస్తాం. ఏబాల్ అనేటువంటి పర్వతం దగ్గర, గెరిజిం అనేటువంటి పర్వతం దగ్గర మరి చాలా సార్లు మరి వారు దేవుని నిబంధనను పునరుద్ధరించడం మనం చూస్తాము. యెహోషువ కూడా షెకెములో మరి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి, అక్కడ దేవునికి బలులు అర్పించిన తర్వాత అక్కడ మరొకసారి మరి ఇజ్రాయెల్ ప్రజలకు కొత్త జనరేషన్ కదా! కొత్త జనరేషన్‌కి దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని నిబంధనను మరొకసారి వారికి పరిచయం చేసి తిరిగి పునరుద్ధరించడం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక నుంచి యుద్ధాలు జరగబోతున్నాయి. వారింక వెళ్లి స్వాధీనపరచుకోవాలి కాబట్టి, మరి అంతకంటే ముందు మొదట వారి దేవుని నిబంధనను వారు అర్థం చేసుకోవాలి. లేకపోతే రేపు ఏమనుకుంటారంటే వెళ్లి మేము మా సామర్థ్యంతో గెలిచామని అనుకుంటారు. ఏదైనా సరే అకంప్లిష్‌మెంట్ మన సామర్థ్యంతో గెలిచామని అనుకుంటే, దేవుడున్నాడు, దేవునితో మన నిబంధనలో ఉన్నామని తెలిస్తేనే, దేవుడు మనకు సామర్థ్యాన్ని ఇచ్చి, మనకు గెలిపించి, మనకు వాటిని అందజేస్తాడనే విషయం అర్థమవుతది. లేదంటే మనం సొంతంగా గెలిచాము, సొంతంగా సంపాదించేసుకున్నామని మనము ప్రగల్భాలు పలికేటువంటి పరిస్థితొస్తది. అందుకే ఇక్కడ మొదట న్యూ జనరేషన్ కాబట్టి వారికి దేవుని ధర్మశాస్త్రాన్ని, నిబంధనను వారికి మరొకసారి తెలియపరిచి, దాన్ని తిరిగి పునరుద్ధరించి, మరలా తర్వాత వారికి ఇక స్వాధీనపరచుకోవడానికి దేశాన్ని వారికి చూపిస్తున్నట్టుగా గూడా మనకిక్కడ దేవుని యొక్క మార్గం ఎలా ఉంటది, దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటాయని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం మొదటి 27 వచనాల్లో
గిబియోనీయులు వాళ్ళొచ్చి ఇజ్రాయెల్ ప్రజలతో ఒక నిబంధనలోనికి వాళ్ళొస్తారు. ఇది వాళ్ళు కొంచెము ట్రిక్కీగా వస్తారు. ఎందుకంటే గిబియోనీయులు మేము దూర ప్రాంతం నుంచి వస్తున్నాము. మేము చాలా అసలు వాళ్ళు మేమెంతో ప్రయాసతో వచ్చాము. మేము మీతో గొడవ పడాలనుకోవట్లేదు. మీరు మమ్మల్ని చంపేయడము, నశించ న మమ్మల్ని నాశనం చేయడం మాకిష్టం లేదు. మేము మీకు పనివారుగా ఉండిపోతాము. మాకు యుద్ధం అవసరం లేదు. మేము ఆల్రెడీ చాలా పేదరికంలో ఉన్నామన్నట్టుగా వారు ఒకలాంటి ఆహ్, హిపోక్రసీని వారు కనపరిచారు. అక్కడ వేషధారితనం వారు కనపరిచారు. తర్వాత ఆ ట్రిక్ ఇజ్రాయెల్ ప్రజలకు అర్థమైంది. వీళ్ళు మోసం చేశారని తెలుసుకున్నారు. అయితే అప్పటికే నిబంధనలోకొచ్చేసారు కాబట్టి, ఇక వారిని చంపకుండా, వారిని నాశనం చేయకుండా, ఇక వారిని పనులు చేసుకోవడానికి మరి కట్టెలు కొట్టడానికి కావచ్చు, నీళ్ళని నింపి, నీళ్ళను మోయటానికి కావచ్చు, వారిని పనివారుగా పెట్టేసుకున్నారని కూడా చూస్తున్నాం. ఇక్కడ ఇది మొట్టమొదటిసారిగా దేవుడు నిర్ణయించిన విధంగా వారు చేయలేదనగా మనం చూస్తున్నాం. వారు కపటంతో, మోసంతో గిబియోనీయులొచ్చినప్పటికిని దేవుని జ్ఞానాన్ని బట్టి, దేవుని ఉపదేశాన్ని బట్టి నిజమేంటో గ్రహించుకొని వారు ముందుకెళ్ళుంటే బాగుండేది. కానీ అలా చేయకపోవడాన్ని బట్టి గిబియోనీయులు ఆహ్, వారేమి చేయలేని పరిస్థితి అక్కడ వారికి తలెత్తిందని కూడా మనం చూస్తున్నాం. మనం కూడా వేషధారితనం కరెక్ట్ కాదు. వేషధారితనం వల్ల మనం ఏదో పొందుకుంటాం అనుకుంటే, అది మనకు మంచిది కాదు. దేవుడు దాన్ని అంగీకరించడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. వేషధారులుగా ఉండటానికి దేవుడు మనకు పిలవలేదు. సత్యమైన ప్రవర్తనతో మనము దేవుని దీవెనలు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక, సత్యమైన ప్రవర్తన కలిగి మనం నడుచుకోవడానికి ప్రయాసపడాలని దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయంలో అక్కడ యుద్ధాలు ప్రారంభమవుతాయని మనం చూస్తున్నాము. యుద్ధాల్లో భాగంగా 5గురు అమోరీయుల రాజులతో వారు యుద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఆ యుద్ధంలో భాగంగా ఎస్పెషల్లీ గిబియోనీయులకు వ్యతిరేకంగా లేచారనమాట. ఈ గిబియోనీయులు ఎవరైతే కపటంతో, మోసంతో మరి ఇజ్రాయెల్ ప్రజల దగ్గరకొచ్చి ఎలాగైతే వారు అక్కడ ఆశ్రయం పొందారో, ఇప్పుడు గిబియోనీయులకు అగెయిన్స్ట్‌గా లేచినటువంటి 5గురు అమోరీయుల రాజులను జయించడానికి దేవుడు సహాయం చేసిండు. చూడండి, శత్రువుకు సహాయం చేయడానికి వీరిక్కడ ముందుకొచ్చారు. అయితే శత్రువు ఒకవేళ సహాయం చేయకుండా ఉన్నట్లయితే ఈ 5గురు రాజులు వచ్చుండేవాళ్ళు కాదేమో. అంటే కాన్సిక్వెన్స్ చూడండి ఎలా ఉంటదో. మరి గిబియోనీయులను నాశనం చేసేసుంటే గిబియోనీయులు భయపడిపోయేసి 5గురు రాజులు అప్పుడే వెళ్ళిపోయి ఉండేవాళ్ళేమో. కానీ గిబియోనీయులు చేసిన మోసానికి వీళ్ళు తల ఒగ్గి వారిని నాశనం చేయలేదు కాబట్టి, ఇప్పుడు గిబియోనీయుల పక్షాన యుద్ధం చేయాల్సిన పరిస్థితొచ్చింది. ఇప్పుడు డిఫెండ్ జేసుకోవాల్సొస్తుంది గిబియోనీయుల్ని. నిజంగా దేవుని ఉద్దేశాన్ని గనక మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే, దాని కాన్సిక్వెన్స్‌ని మీరు ఫేస్ చేయాల్సొచ్చినప్పుడు, ఇక దాంట్లో మీరు మగ్గిపోవాల్సొస్తది తప్ప, ఇక వే ఔట్ అనేది మీకు కనిపించకపోవచ్చు. అయితే 5గురు రాజులను జయించడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే, ఇప్పుడు వారితో కూడా ఉన్నటువంటి గిబియోనీయుల పక్షాన వీరు నిలబడి యుద్ధం చేస్తున్నారు కాబట్టి, ఒక మంచి కాజ్ కోసం యుద్ధం చేస్తున్నారు కాబట్టి, దేవుడు వారిని దీవించాడు. మంచి కాజ్ కోసం ఎప్పుడు ఎవరు నిలబడినా దేవుడు వారి పక్షాన ఉంటాడు, సహాయం చేస్తాడనే విషయాన్ని కూడా మనకు దీని ద్వారా అర్థమవుతది. ఈ సహాయంలో భాగంగా ఇక యెహోషువ యుద్ధం చేస్తున్నాడంట. ఇక అమోరీయుల రాజులను ఖచ్చితంగా జయించాల్సిందే. ఇక మంచి ఫ్లోలో ఉన్నారేమో. ఇక సూర్యునితో చెప్పాడంట, నువ్వు ఆగిపో ఇంక నేను ఇది ముగించాలి" అన్నాడు. సూర్యుడు కూడా ఆగిపోయాడంట ఒకరోజు. ఇది గొప్ప అద్భుతం అని మనం చెప్పుకోవాల్సి ఉంటది. ఈ అద్భుతం జరగడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే, రైట్ కాజ్ కోసము ఇజ్రాయెల్ ప్రజలు నిలబడ్డారు కాబట్టి, ఈవెన్ సృష్టి కూడా వారి ధర్మాన్ని విడిచిపెట్టి రైట్ కాజ్ కోసం పనిచేస్తున్నటువంటి దేవుని ప్రజల కొరకు పనిచేసింది, లోబడింది అని కూడా మనం నేర్చుకుంటున్నాం. ఒకవేళ మంచి చేసేటువంటి అనుభవం గాని మీకుంటే, దేవుడు మీ పక్షాన ఉండి సృష్టిని సైతం మీ కొరకు మరి సహకారులుగా ఉంచుకోండి. అలాగని ఇప్పుడు కూడా మీకోసం సూర్యుడు ఆగిపోతాడు, చంద్రుడు ఆగిపోతాడని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు కానీ, దేవుడు మీ పక్షాన ఉండి మీకు సహాయం చేసి మిమ్మల్ని నడిపిస్తారని, దాని ద్వారా మీరు జయించే అనుభవంలోనికి వస్తారని, మీరు మేలు చేసే విషయంలో దేవుడు మీకు సహకారులుగా ఉంటారనే విషయాన్ని మాత్రం దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత 10వ అధ్యాయము 16-27 వచనాల్లో కూడా చూస్తే, 5గురు అమోరీ రాజులు కూడా అక్కడ మరి ఓడించబడ్డం, వారు చంపబడ్డం కూడా మనం చూస్తాం. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు అనేకమైనటువంటి యుద్ధాల్లో విజయాలు దొరకడం కూడా మనం చూస్తాం. 10వ అధ్యాయము 28వ వచనం నుంచి 11వ అధ్యాయం 15వ వచనం వరకు కూడా అనేకమైన ప్రాంతాల మీద, అనేక మంది రాజుల మీద, అనేకమైన చోట్ల అద్భుతమైన విజయాలు వారికి దొరుకుతాయి. యెహోషువ దేవుని ఆజ్ఞలను పాటించడాన్ని బట్టి
దేవుని కృపను బట్టి చాలా చక్కగా వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రతి విజయాన్ని సాధించగలుగుతారు. దేవుని వాక్యానికి లోబడితే, దేవునికి లోబడితే దేవుడు ఖచ్చితంగా మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ, ప్రతి విషయంలోనూ మీకు విజయాన్ని వరింపచేయగలడనే విషయాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు మన పక్షాన లేకపోతే మనకు విజయం తథ్యం అని చెప్పడానికి ఎటువంటి ఆనవాలు కూడా ఉండవు. ఓకే. తర్వాత 11 అధ్యాయం 16-23 వచనాల్లో యెహోషువ సాధించిన విజయాల సూచిక మనకు కనపడుతది. తర్వాత మోషే ద్వారా జయించబడినటువంటి రాజుల కంటే కూడా యెహోషువ ద్వారా జయించబడినటువంటి రాజులు 31 రాజులను జయించాడంట యెహోషువ. మరి అకంప్లిష్‌మెంట్ చూడండి. యెహోషువతో దేవుడు చెప్పాడు, "మోషేకు తోడై ఉన్నట్లు నేను మీకు తోడై ఉంటాను." యెహోషువ అని చెప్పాడు గదా! మరి మోషే సాధించిన దానికంటే కూడా 31 రాజుల్ని జయించేటువంటి అనుభవాన్ని యెహోషువకిచ్చాడంట. ఎంత గొప్ప ధన్యత! దేవుడు మన పక్షాన ఉంటే మనం జయించలేనిది ఏది ఉండదు. మనం సాధించలేనిది ఏది ఉండదు. అయితే దేవునికి లోబడ్డం మనం చేయగలగాలి. దేవునికి ప్రాధాన్యతనివ్వగలగాలి. దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉంటే ఆయనకు మనం ప్రాధాన్యతనిచ్చి, ఆయనకు అవకాశాలిచ్చి నడిచేవారుగా మనం ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు గూడా మరి వారికి ఇవ్వబడినటువంటి ఈ కనాను దేశాన్ని మరి భాగాలుగా వారికి విభాగించడం మనం చూస్తాం. ఒక్కొక్క గోత్రానికి ఎక్కడెక్కడ ఇవ్వాలో మొత్తం అంతా గూడా వారికి ఇవ్వడం మనం చూస్తాం. అయితే మొత్తం ప్లేస్ అంతా కూడా వారు డివైడ్ చేసేస్తున్నారు గానీ అందులో చాలా మటుకు ప్లేస్‌ని వారు జయించలేదంట. జయించకుండానే ఇక అందరూ కలిసి రావట్లేదు. ఇంగా మీరు అందరూ కలిసిపోతున్నారంట. కలిసిపోతా ఉంటే ఇంకేం జయించగలుగుతారు? గిబియోనీయులతో ఎలాగైతే కలిసిపోయారో, అలా అందరితో కలిసిపోతున్నారంట. దేవుని ఉద్దేశ్యం ఏంటంటే కలిసిపోవద్దు. మీరు జయించాలి. మీరు జయించకుండా మీరు కాంప్రమైజ్ అవ్వద్దంటే, కాంప్రమైజ్ అయిపోయి అక్కడ ప్రజలతో కలిసిపోయి జీవిస్తున్నారంట. ఇక జయించే పరిస్థితి కనపడడం లేదు. 31 రాజులను జయించిన తర్వాత ఇక టైం వేస్ట్ అయిపోతుంది. మీరిక జయించే పరిస్థితి కనపడట్లేదు. అయితే ఒక పని చేద్దాము, ఇంక విభజించేసుకుందాము అని చెప్పేసి టెరిటరీస్ చొప్పున అందరికీ విభాగించేసుకుంటున్నారు. కానీ కొన్ని ఏరియాస్ ఇంకా కాంకర్ చేయబడలేదు. జయించబడలేదని చూస్తున్నాం. జయించబడలేదు కాబట్టి అవి రేపు ఎప్పటికైనా అవి ఇబ్బందికరంగానే అనిపిస్తాయి. ఇప్పటికి కూడా జయించబడలేదు కాబట్టే ఇప్పటికి గ్రేటర్ ఇజ్రాయెల్ ఆ కాంక్వెస్ట్‌లో భాగంగా ఇప్పటికి మిడిల్ ఈస్ట్‌లో చాలా విపరీతమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అప్పుడు జరిగినది ఇప్పటికి కాన్సిక్వెన్సెస్ రూపంలో వారిని వెంటాడుతూనే వస్తా ఉంది. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. మీ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా దేవుడు జయించమని చెప్పిన వాటిని జయించకుండా మీరు కాంప్రమైజ్ అయిపోయారనుకోండి, అవి మీకు ఉరిగా మారిపోతాయి. వాటి నుంచి తప్పించుకోలేరు. అది మీకు ఒక భారంగా మారిపోతది. అది అదొక బంధకంగా మీకు మారిపోతది. ఇక దాని నుంచి బయటపడడము మీకు కష్టమైపోతది. దేవుడు జయించమని చెప్పిన దాని విషయంలో జయించేంత వరకు మీరు వెనకంజ వేయొద్దు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత యోర్దాను నది అవతల రూబేను, గాదు, మనష్షే వాళ్ళకి ఆల్రెడీ చెప్పిన వాటిని వాళ్ళకిచ్చేశారు. మిగతా వాళ్ళకిచ్చేశారు. ఇక ఎవరి బాధ్యత వాళ్ళదే. ఆహ్, అది జయించలేదా, ఆ గోత్రంలో ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళే జయించుకోవాలి అని చెప్పేశారు. ఇంతవరకు కలిసి పోరాడాము. ఇప్పుడు మీ స్వాస్థ్యాన్ని మీరే భద్రపరుచుకోవాలని చెప్పేయడం గూడా మనం చూస్తాం. తర్వాత యోర్దాను నది అవతల తర్వాత మొత్తం ట్రైబ్స్‌కి ఎక్కడెక్కడ ఏదేది ఇచ్చారని 14 అధ్యాయం నుంచి 19 అధ్యాయం వరకు కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంతెంత స్వాస్థ్యాన్ని ఎక్కడెక్కడ ఇచ్చారని కూడా మొత్తంగా కూడా అక్కడ చూస్తాం. ఈ క్రమంలో యెహోషువ, కాలేబులకు దేవుడు నిర్ణయించినటువంటి స్వాస్థ్యం, వారు వేగు చూసొచ్చినటువంటి స్వాస్థ్యంలోనే వారికి స్వాస్థ్యం దొరికిందని కూడా మనం చూస్తున్నాం. విశ్వాసంతో దేవుని పక్షాన నిలబడ్డారు వాళ్ళు. దేవుని మాట మీద నిలబడ్డారు. దేవుడు వారి పక్షాన కార్యం జరిగించాడని కూడా మనం అక్కడ చూస్తున్నాం. దేవుని కోసం నిలబడితే దేవుడు నిర్ణయించిన వాటిని మీరు ఖచ్చితంగా పొందుకుంటారని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ అని కూడా మనం చూడొచ్చు. ఇంకా మనం చూస్తే 20వ అధ్యాయంలో ఆశ్రయపురములు కూడా వారి కోసం కట్టడం మనం చూస్తాము. తర్వాత 21వ అధ్యాయంలో చూస్తే లేవీయుల కొరకు కూడా కొన్ని పట్టణాలను సిద్ధపరిచినట్టుగా చూస్తాం. లేవీయులకు ఈ గోత్రాలకు ఇచ్చినట్లుగా వారికి స్వాస్థ్యం ఇవ్వలేదు గానీ, లేవీయులకు స్వాస్థ్యం దేవుడే అన్నాడు. మరి వారికి ఉండటానికి అయితే మరి కొన్ని సిటీస్ వారి కోసం సిద్ధపరిచారు. మరి వారు కూడా 48 టౌన్స్ వాళ్ళకి అలాట్ చేయబడ్డాయి. వారికి కొన్ని 6 సిటీస్ గూడా వారికి పురములు గూడా వారికి కేటాయించబడ్డాయని గూడా మనం చూస్తున్నాం. తర్వాత
యెహోషువకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి 21 అధ్యాయంలో 45వ వచనంలో మనం చూస్తాము. వారి కోసం, ఇజ్రాయెల్ ప్రజల కోసం దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడంట. ఏది కూడా నెరవేర్చబడకుండా ఫెయిల్ అవ్వలేదంట. అంత షూర్‌గా ఉంటాయి దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు, దేవుని వాగ్దానాలు. దేవుని వాగ్దానాలను గనుక నమ్మితే దేవుడు చేయాలనుకున్నది ఖచ్చితంగా మన జీవితంలో జరిగిస్తారు. మనం విశ్వాసం ఉంచగలిగితే, దేవుని ఎదురు నుంచి వాగ్దానం పొందుకోగలిగితే, దాని విషయంలో ఖచ్చితంగా మనము ఆ విజయాన్ని చూడగలుగుతాము. దేవుడిచ్చేటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి మన జీవితంలో దాని యొక్క నెరవేర్పును ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. ఏది కూడా మిస్ అవ్వదు అనేటువంటి విషయాన్ని కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 22వ అధ్యాయంలో మరలా అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి, అక్కడ ఎందుకంటే రూబేను, గాదు, తర్వాత మనష్షే వాళ్ళేమో యోర్దానుకి అటువైపు ఉన్నారు. మిగతా గోత్రాలేమో ఇటువైపు ఉన్నాయి. వారందరూ ఆలోచించుకొని ఇక మాకు వెస్ట్ బ్యాంక్ మాకు కావాలన్నట్టుగా, ఇప్పుడు ఇజ్రాయెలు, పాలస్తీనా ఎలాగైతే గొడవ పడుతున్నారో అలా వాళ్ళు కూడా కొంచెము వాళ్ళలో వాళ్ళకి గొడవ స్టార్ట్ అయిపోయింది. ఇక యుద్ధం జరగాల్సిందే. అయితే యెహోషువ ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి యెహోషువ వారి పక్షాన కూర్చొని మాట్లాడిచ్చి అలా కాదు ఇలా అని చెప్పేసి ఒక ఒక ఒడంబడిక వారి మధ్యలో జరిగించాడు. మరి నిజంగా పెద్దలు ఇలాంటి వారు ఉండడం, దైవిక జ్ఞానం కలిగినటువంటి మరి వారు ఉండడం మంచిదే. అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఎలాంటి వారమైనప్పటిని కూడా దేవుని విషయంలో గనుక మనం కరెక్ట్‌గా జాగ్రత్తగా మనం ఉండగలిగితే, దేవుడు మన పక్షాన ఉండి మన స్వాస్థ్యాన్ని కాపాడుతాడు. తర్వాత అంత మాత్రమే కాదు, మన విషయంలో బాధ్యత తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి యుద్ధాలు లేకుండా మనల్ని నడిపించడానికి కూడా ఆయన సమర్థుడనే విషయాన్ని కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యెహోషువ మరొకసారి దేవుని ఉన్నతమైన వాగ్దానాలను, ధర్మశాస్త్రాన్ని వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు 23వ అధ్యాయంలో. చివరిగా 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరలా ఇంకొకసారి దేవునితో చేయబడినటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేస్తూ, ఆ నిబంధనకు సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా యెహోషువ తన జీవిత కాలంలో మరి చివరి అంకానికి వచ్చేస్తున్నాడు కాబట్టి తన ప్రజలందరికీ కూడా వాటిని మరొకసారి తెలియచేస్తున్నాడు. షెకెము దగ్గర అందరిని పిలిపించి మరొకసారి దేవుడు నిర్ణయించిన వాటిని ఎలాగైతే ద్వితీయోపదేశ కాండంలో మోషే ఎలాగైతే మరొకసారి ఉపదేశించాడో, ఇక్కడ యెహోషువ కూడా మరొకసారి ఉపదేశించేసి 24వ అధ్యాయంలో 29వ వచనంలో చూస్తే 110 సంవత్సరాల వయసున్నప్పుడు యెహోషువ తన కాలాన్ని ముగిస్తాడని కూడా మనం చూస్తున్నాం. యెహోషువ చనిపోతాడని కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత యెహోషువ చనిపోతాడు. ఇక ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు వారికి వారుగా మరి అక్కడ నివసించడం అనేది మనం చూస్తాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, యెహోషువ జీవిత కాలం అంతట్లో దేవునితో తనకున్నటువంటి సహవాసాన్ని బట్టి తను ఎలా నడుచుకుంటూ వచ్చాడో, ఎలా విజయాలు సాధిస్తూ వచ్చాడు, ఎలా దేవుడి నమ్మకత్వాన్ని తను అనుభవించాడు, ఎలా వెళ్ళిన ప్రతి చోట విజయాలు సాధించగలిగాడు, దేవుని వాక్యాన్ని లోబడ్డాన్ని బట్టి, దేవుని వాగ్దానాన్ని పొందుకొని ముందుకు నడవడాన్ని బట్టి ఎలా విజయాలు సాధించాడు, ఎలా తన పక్షాన దేవుడుండి కార్యాలు జరిగించాడని మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి అధ్యాయంలో యెహోషువతో తోడై ఉంటాన్న దేవుడు మరి చివరి అధ్యాయంలో యెహోషువ చనిపోయేంత వరకు తోడై ఉండి 31 రాజులను జయించి ఏదైతే నా వల్ల కాదు అని అనుకున్నాడో, లేకపోతే కష్టతరం అనుకున్నాడో దాన్ని అధిగమించి మరి ఇజ్రాయెల్ ప్రజలందరికీ స్వాస్థ్యాలను పంచిపెట్టి నిబంధనను మరొకసారి తెలియపరిచి, బోధించి, ఉపదేశించి తన కాలాన్ని ముగించాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మన పక్షాన ఉండాలని మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన పక్షాన ఉంటే మన జీవిత కాలంలో ఏమేమి సాధించాలో వాటన్నిటిని సాధించడానికి దేవుడు సాయం చేస్తాడు. ఇంకోటి ఇక్కడ ఒక డిస్క్లైమర్ లాగా చెప్పాలి. మనం అనుకున్నవి సాధించడానికి కాదు, దేవుడు మన కొరకు మనము సాధించాలని కోరుకున్న వాటన్నిటిని సాధించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మన ప్రణాళికలు అనేకం ఉండొచ్చు, కానీ చివరిగా జరిగేది దేవుని ప్రణాళిక మాత్రమే నిలుస్తుంది. ఆ ప్రణాళికలు నెరవేర్చబడడానికి జీవితకాలం అంతట్లో మనం ప్రయాసపడగలిగితే, దేవునికి లోబడగలిగితే, దేవుని మాటను మనం తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే, దేవుడు నిర్ణయించిన ప్రతి పనిని మనం జరిగించగలుగుతాము. దేవునికి మహిమకరంగా మన జీవితాల్లో మనం ముగించగలుగుతాము. యెహోషువ గ్రంథం నుంచి ఈ మాటలు మనం నేర్చుకోగలుగుతున్నాము. ఐ హోప్ ఇది మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక పుస్తకం గురించి మీతో మాట్లాడుతాను. మీరు కూడా వాక్యాన్ని ధ్యానించండి. వాక్యం నుండి మాధుర్యాన్ని మీరు అనుభవించండి, ప్రాక్టీస్లో పెట్టండి. వినువారు మాత్రమే కాక గ్రహించి దాన్ని జరిగించే వారుగా మీరు ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.